శివుడు త్రయంబకేశ్వర్కు ఎలా వచ్చాడో మీకు తెలుసా? ఈ కథ చివరి వరకు చూడండి. ఇందులో ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. చాలా కాలం క్రితం ఇది ఒక ఆలయం కాదు, బ్రహ్మగిరి అనే పర్వతం. ఈ పర్వతంపై గౌతమ మహర్షి మరియు ఆయన భార్య అహల్య నివసించేవారు. వారు ఎవరికీ హాని చేయకుండా ప్రశాంతంగా తపస్సు చేసుకునేవారు. ఆ సమయంలో లోకంలో ఘోరమైన కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి, పంటలు పండలేదు. కాని గౌతమ మహర్షి ఆశ్రమంలో మాత్రం నీరు నిరంతరం ఉండేది. వరుణదేవుడు ఆయన తపస్సుకు మెచ్చి ఇచ్చిన అక్షయ జలధార అది. గౌతముడు తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహారాన్ని, నీటిని ఇచ్చి ఆదుకునేవాడు. అయితే ఇది చూసి ఇతర మునులలో అసూయ పుట్టింది. గౌతముడిని అవమానించాలని వారు గణేశుడిని ప్రార్థించి ఒక అడ్డంకిని సృష్టించారు. ఒక బలహీనమైన ఆవు గౌతముడి పొలంలోకి వచ్చింది. ఆయన దానిని మెల్లగా పంపించడానికి ప్రయత్నించగా ఆ ఆవు అక్కడికక్కడే మరణించింది. గౌతముడు గోహత్య చేశాడని ఆ మునులు ఆయన్ని నిందించారు. గౌతముడు తనను తాను సమర్థించుకోకుండా ఆ పాప పరిహారం కోసం శివుడిని ప్రార్థిస్తూ ఘోర తపస్సు చేశాడు. వేల సంఖ్యలో మట్టి లింగాలను చేసి పూజించాడు. శివుడు ప్రత్యక్షమై ఏమీ కావాలని కోరగా గౌతముడు తనకు న్యాయం చేయమని అడగలేదు. తన పాపాన్ని కడిగివేయటానికి గంగానదిని ఇక్కడికి రప్పించమని కోరాడు. శివుడి ఆజ్ఞతో గంగ వచ్చింది, గౌతముడిని పునీతం చేసింది. కాని ఇక్కడే ఒక మలుపు ఉంది. గంగ అక్కడ ఉండటానికి నిరాకరించింది. అసూయతో నిండిన ఈ ప్రదేశంలో నేను ఉండను అని చెప్పి అదృశ్యమైంది. గౌతముడిని ఇబ్బంది పెట్టిన ఆ మునులే తిరిగి గంగను రప్పించమని ఆయన్ని వేడుకున్నారు. గౌతముడు మళ్లీ ప్రార్థించగా మునులు తమ తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే వస్తానని గంగా షరతు పెట్టింది. మునులు పశ్చాత్తాపంతో బ్రహ్మగిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత గంగ త్రయంబకేశ్వర్లోని కుశావృత తీర్థం వద్ద భూమిపైకి వచ్చింది. అందుకే ఇక్కడ పుట్టిన నదిని గోదావరి లేదా గౌతమి అని పిలుస్తారు. అసూయపై సత్యం గెలిచిన ఈ పుణ్యస్థలంలోనే శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. గజముఖాసురుడు గణేశుడి వాహనంగా ఎలా మారాడో అనే పూర్తి కథ తెలుసుకోవాలి అంటే కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి.